అనుకున్నంత అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలుకు సంబంధించి కాంగ్రెస్ నాటకం బట్టబయలైంది. రిజర్వేషన్ అమలుకు ప్రయత్నించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కోటా బంతిని కేంద్రం కోర్టులోకి విసిరేసింది. కుల గణనపై కేంద్రానికి నివేదించడం, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే వారిపై నెపం నెట్టేసి తప్పించుకునే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమైంది. అనుకున్నట్టే అయింది. బహుజనులను మోసం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. హస్తం గారడితో పాటు న్యాయపరమైన అంశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఒక అందని ద్రాక్షగానే మిగిలనుంది. ఎప్పటిలాగే ఇచ్చిన మాటపై నాలుక మడితేసే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని సైతం అటకెక్కించేందుకు సిద్ధమైంది. 14 నెలలుగా బీసీలకు ఆశ పెట్టి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రగల్భాలు పలికి ఆడంబరంగా హామీలు గుప్పించి ఇప్పుడు నాలుక మడతేసింది. కేంద్రం ఒప్పుకొంటేనే అంటూ మెలక పెట్టింది. లేదంటే పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇప్పిస్తామంటూ కొత్త రాగం పాడుతోంది. మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిర్రో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది, తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది కామారెడ్డి డిక్లరేషన్లో మీరు వచ్చినటువంటి హామీ కాబట్టి మీరు 42%, అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, రాజకీయ పార్టీల పరంగా 42% మేము ఇస్తాము అంటే అది కుదరదు. అయితే ప్రభుత్వం సమర్పించిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీయే ఈ నివేదికను తగలబెట్టాలని పిలుపునిస్తున్నారని ఉదాహరించారు. కులగణన సర్వే నివేదికపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు. కులగణన సర్వేను ప్రభుత్వం క్యాబినెట్ లో పెట్టి ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తుందంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక బిల్లు తెస్తున్నారేమోనని భావించామని చెప్పారు. బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి చట్టబద్ధత కల్పిస్తారేమోనని బలహీన వర్గాలకు చెందిన వారు ఆసక్తిగా ఎదురు చూస్తారని అన్నారు. కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. 2014లో ఒక్కరోజే చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 1,03,95,000 కుటుంబాలు 3.68 కోట్ల మంది ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అందులో బీసీల సంఖ్య 1,80,61,850 అని, జనాభాలో బీసీలు 51% ఉన్నారని అన్నారు. మైనారిటీలో ఉన్న బీసీలు 10% కలిపి మొత్తం 61% అని వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85 కోట్లు ఉన్న జనాభా ఇప్పుడు 1.64 కోట్లకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. 51% ఉన్న తమ జనాభా 46%కి ఎలా తగ్గిందని బీసీలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సబ్ ప్లాన్ తెస్తారని తాము భావించామని, కానీ ఇవేమీ లేకుండా ఒక పత్రాన్ని అసెంబ్లీకి తెచ్చి చరిత్ర సృష్టించామని చెప్పుకుంటే ఎలా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం మేము అధ్యక్ష. బీసీల సంఖ్య అందులో ఎంత అని, ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%.
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకో ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా తగ్గినట్లు, ఓసీల జనాభా పెరిగినట్లు కనిపిస్తుందని, అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెప్తుందని, జనాభాను తక్కువ చేసి చూపాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు. జనాభా లెక్కల డేటా ఉందండి. జనాభా లెక్కల డేటా 2011లో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. ఎవ్రీ డికేడ్లో, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్, భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ను చూసి యావరేజ్ తీస్తే 13.5% పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి 2024లో మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉండాలి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ, ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు, మేధావులు మండిపడుతున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, అది బీసీ ఉపకులాల వారిగా కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. పార్టీ పరంగానే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పూనుకుంటే తీవ్ర స్థాయిలో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.